ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అందరికీ శుభాభివందనములండి. మార్చి నెల 29వ తారీఖు శుక్రవారంలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. మొదటిగా దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ప్రభా, మరొక రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ రోజును తండ్రి మేము ప్రారంభిస్తూ ఉంటుండగా మీ సహాయము మాకు దయచేయండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును అని భక్తుడు సెలవిచ్చిన రీతిగా మా ప్రతి విషయమునకు సహాయము చేయు దేవుడవు నీవే. ఇప్పటి వరకు మా బ్రతుకులో వచ్చిన ప్రతి అవసరమును కూడా తీర్చిన గొప్ప దేవుడవు. ఎవరైతే మీ పైన ఆనుకుంటారో, మిమ్మల్ని వేడుకుంటారో అట్టి వారి పక్షంగా కార్యము జరిగించే దేవుడవు. ఈరోజు ప్రభువా, వాక్యము ద్వారా మాతో మాట్లాడిన రీతిగా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనని కీర్తనకారుడు సెలవిచ్చిన రీతిగా ఎవరైతే కనిపెట్టుకుని మొర్రపెడుతూ ఉన్నారో, మీ జవాబు కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి వారికి ప్రభువా మీ సహాయమును దయచేయండి తండ్రి. వారి కుటుంబ పరిస్థితులు మార్చండి, వారికి చక్కటి ఆరోగ్యమును దయచేయండి. ఎవరైతే ప్రభువా ఆందోళనతో ఉంటున్నారో, టెన్షన్తో ఉంటున్నారో, ప్రభువా భయముతో ఉంటున్నారో, చింతతో ఉంటున్నారో, వారి హృదయములో ఉన్న ఆ వేదన, చింత, బాధలన్నిటి నుంచి ప్రభువా మీరు విడిపించి వారి హృదయమును తేలికపరచమని అడుగుతున్నాం. పరమ వైద్యుడా, మీ వైద్యము తండ్రి మాకు అందినట్లయితే మా మనస్సు, మా ఆలోచనలు, మా తలంపులు అన్నీ మారిపోతాయి ప్రభువా. కనుక మీ పరలోకపు సహాయమును పరిశుద్ధ స్థలములో నుండి నీ బిడ్డలకి దయచేసి ఈరోజంతా సంతోషంగా ఆనందంగా ప్రభా మీతో గడపాలి ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి నీ బిడ్డలు తండ్రి మనసులు తేలికైపోవాలి ప్రభా. అట్టి స్థితిని దయచేసి ప్రతి బిడ్డ చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.